దేశంలో చాప కింద నీరులా వ్యాపిస్తున్న ఉగ్రలింకులపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది. నిన్న దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. విజయవాడ ఉగ్రలింకుల కేసులో గతంలో అరెస్టైన 3 నిందితుల ఇళ్లలో సుదీర్ఘంగా తనిఖీ చేశారు. కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ ఉగ్రలింకుల కేసులో ఎన్ఐఏ సోదాలపై మా ప్రతినిధి జయప్రకాష్ గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, చూసుకున్నట్లయితే ఉగ్రలింకుల కేసుల్లో ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ కేసు తీసుకున్నప్పటి నుంచి చాలా లోతైనటువంటి విశ్లేషణ జరుపుతుంది, దర్యాప్తు చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉగ్రలింకుల మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశోధన చేస్తుంది. దీంట్లో భాగంగానే ఎన్ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సుదీర్ఘంగా తనిఖీలు చేశారు. సుమారు 5.5 గంటల పాటు తనిఖీలు చేశారు. నిందితుల ఇళ్లలో కొన్ని వాళ్ళు వినియోగించినటువంటి దుస్తులు, అదేవిధంగా ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్, వాళ్ళు వినియోగించిన పరికరాలని స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటపడే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఉగ్రలింకుల కేసు మూలం విజయవాడలో ఉన్నందున ప్రధానంగా ఎన్ఐఏ అధికారులు ఇక్కడే కాన్సన్ట్రేట్ చేశారని చెప్పుకోవచ్చు. విజయవాడ వించిపేట మహంతి నగర్లో ఉన్న 3 నిందితులు రహమతుల్లా, డానిష్, అదేవిధంగా మీర్జా సోహెల్, మొత్తం ఈ 3 నిందితులు ఈ ప్రాంతంలో మొదట పట్టుబడ్డారు. ఆ తర్వాత వీళ్ళకి కమ్యూనికేషన్లో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో సుమారు 7 రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, అదేవిధంగా ఢిల్లీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఇట్లాంటి రాష్ట్రాలు మొత్తం 7 రాష్ట్రాల్లో ఇక్కడ వీళ్ళతోటి కమ్యూనికేషన్ ఉన్నారు. వీళ్ళల్లో ముఖ్యమైనది సైదా బేగం అని చెప్పుకోవచ్చు. ఈమె ఇటు మహమ్మద్ రహమతుల్లా, సోహెల్కు టచ్లో ఉండేవాళ్ళు. వీళ్ళంతా ఉగ్రలింకులకి సంబంధించి, అంటే జిహాదీ భావజాలము, జిహాదీ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళంతా ఒక ప్రత్యేకమైనటువంటి కమ్యూనికేషన్ యాప్ ద్వారా మాట్లాడుకునే వాళ్ళని గతంలో అరెస్ట్ చేసిన కొత్తపేట పోలీసులు దీన్ని గుర్తించారు. అయితే ఈ కేసు పూర్వపరాలు చూసుకుంటే గతంలో మేలో, మార్చిలో ఈ సమాచారం అందుకున్నటువంటి కొత్తపేట పోలీసులు మొదట విజయవాడలో ఉన్నటువంటి 3 నిందితుల్ని అరెస్టు చేయగా వాళ్ళ నుంచి సమాచారం సేకరించి మిగతా వాళ్ళని, మొత్తం 12 మంది అరెస్టు, ఇందులో ఒకళ్ళు మైనర్గా ఉన్నారు. మిగతా వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని కస్టడీకి తీసుకొని కొంత విచారణ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత ఆ కేసుని మే నెలలో ఇటు ఎన్ఐఏకి అప్పచెప్పారు. ఎన్ఐఏకి అప్పచెప్పిన తర్వాత జాతీయ సంస్థ గతంలో వీళ్లకు ఇక్కడ టెర్రరిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళతోటి వీళ్లకు లింకులు ఏమైనా ఉన్నాయా అని ఆరో తీశారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన వాళ్ళల్లో సైదా బేగం కీలకంగా ఉన్నారని గుర్తించారు. ఆమె హ్యాండ్లర్కు, పాకిస్తానీ హ్యాండ్లర్కు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ యువత మిగతా సభ్యులకు మధ్యవర్తిగా ఉంటూ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఏర్పాటు చేశారనేటువంటిది ప్రాథమికంగా గుర్తించిన అంశం. దీంట్లో భాగంగానే అసలు ఏమేమి మాట్లాడుకున్నారు, రోజుకి ఎంతసేపు మాట్లాడుకుంటారు, ఎలాగా కమ్యూనికేట్ చేసుకుంటారు, వాళ్ళ కోడ్ లాంగ్వేజ్ ఏంటి, అదేవిధంగా వీళ్ళు మాట్లాడుకున్నటువంటి అంశాన్ని అటు పాకిస్తాన్కి సంబంధించి ఎవరెవరికి చేరవేసేవాళ్ళు అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఒక హ్యాండ్లర్ని గుర్తించామని చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళైనా ఇంకా ఇతర పాకిస్తాన్కి సంబంధించిన ఏజెంట్స్ అట్లా ఏమైనా ఉన్నారా, లేదంటే ఇతర సంస్థలకు ఏమైనా లింకులు ఉన్నాయా అనే కోణంలో కూడా ఇటు ఎన్ఐఏ పరిశోధన చేస్తూ ఉంది. మరోవైపు హ్యాండ్లర్ తోటి అసలు ఇటు సోహైల్, అదేవిధంగా రహమతుల్లా వీళ్ళు ఎవరైనా ఎప్పుడైనా కలిసేందుకు ఆలోచన చేశారా అనేటువంటి విషయాల మీద కూడా ఇటు ఎన్ఐఏ దృష్టి పెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉగ్రమూలాలని అణిచివేసేందుకు, ఉగ్రమూలాల లింకులని బయటపెట్టేందుకు ఎన్ఐఏ, అదేవిధంగా పోలీస్ దళాలు దీనిపైన దృష్టి పెట్టాయి. అయితే ఇక్కడ విజయవాడలో బయటపడిన వాటిల్లో వీళ్ళు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు అని ప్రాథమికంగా తెలిసినప్పటికీ, ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొనలేదు అని
తెలిసినప్పటికీ వాళ్ళకి ఆకర్షితులయ్యారు. రకరకాల కారణాలతోటి వాళ్ళకి కొందరికి డబ్బు ఎరా, అదేవిధంగా కొందరికి ఆ ఉగ్రవాద భావజాలం వైపు తీసుకువెళ్ళి వాళ్ళని ఆకర్షితులుగా చేసి వాళ్ళని ప్రేరేపించి సిద్ధంగా ఉంచారు అనేది ఎన్ఐఏ గుర్తించింది. అయితే వీళ్ళు ఎక్కడైనా కుట్ర చేసేందుకు వెళ్ళారా లేదా అనే దాంట్లో ఇంకా స్పష్టత రాలేదు. కుట్ర చేసేందుకు వెళ్ళకపోయినా సరే ఇటువంటి యువతని స్లీపర్ సెల్స్గా వాడుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు అవసరమైన సమయాల్లో వెంటనే ఇట్లాంటి స్లీపర్ సెల్స్ వాళ్ళకి పని చెప్పి చిన్న చిన్న పనులు చెప్పి పెద్ద విస్ఫోటనాలు చేసే దిశగా ఇటు ఉగ్రవాదులు పథకం వేస్తూ ఉంటారు. ఆ దిశగానే ఇటు ఎన్ఐఏ అధికారులు తనిఖీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళకి దొరికినటువంటి ఈ ఆధారాల్లో మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మరింత లోతుగా ఇటు ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేసి వాటిపైన పరిశోధన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గౌతమ్, కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. రైట్.